ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. అర్లీ మార్నింగ్ నిద్ర లేవడానికి మన కాన్సెప్ట్ ఏ విధంగా లింక్ చేస్తే డెఫినెట్గా మనం లేస్తామంటారు? నారాజు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ఉన్న ఛాలెంజ్. అంటే ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడానికి పెద్ద ఛాలెంజెస్ ఉండేవి కాదు, కానీ బట్ రోజులు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ మారుతున్న కొద్దీ వర్క్ చేసే పని గంటల స్టైల్ మారిపోయింది, మోడల్ మారిపోయింది. నైట్ వర్క్ చేస్తుంటారు, లేట్గా ఆఫీస్కి వెళ్తారు. ఒకప్పుడు ఆఫీస్ టైం అంటే 9 to 5 ఆర్ 9 to 6 ఉండేది. ఇక మిగతాదంతా మన పర్సనల్ టైం ఉండేది. కానీ ఏ టైంలో అయినా సరే ఆ నిద్ర లేవాలంటే అసలు నిద్ర లేవడానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే పడుకుంటూనే మళ్ళీ నేను నిద్ర ఆటోమేటిక్గా న్యాచురల్గా లేవగలిగే పరిస్థితి ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అయితే పడుకున్న తర్వాత ఏమనిపిస్తుంటే ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం అని అనుకుంటారు. కళ్ళు అట్లా మూసుకుని తెరిచేలోగా 2 గంటలు అయిపోయి ఉంటుంది. ఇదే ఛాలెంజ్. పొద్దున్నే హ్యాపీ మనీలో హ్యాపీ వేకప్ ఎలా? పొద్దున్నే నిద్ర లేస్తానే సంతోషంతో లేవడం, చిరునవ్వుతో లేవడం, ఆనందంగా లేవడం. ప్రపంచంలో కోటాను కోట్ల మంది నిద్ర లేస్తూనే వాళ్ళకి గుర్తొచ్చేవి అప్పులు, బాధలు, అనారోగ్యం, ఆందోళన, భయం. వీటన్నిటితో లేచేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అసలు నిద్ర లేవడమే కష్టం అనుకుంటే లేస్తూ ఈ బాధలతో లేవడం ఏంటి నాకు అర్థం కాదు. విజువలైజేషన్, అసలు నిద్ర ఎలా లేవాలి, లేవడానికి మీరు ఒక అలవాటుని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంది. అసలు పొద్దున్నే నిద్ర లేచే వాళ్ళందరూ గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవస్తే మన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. మార్నింగ్ ఇంత అందంగా కనిపిస్తుంది, నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. అప్పుడు నేను చెయ్యాలనుకున్న ఆలోచనకు ఇతర ఆలోచనలు ఏవి అడ్డు తగలకుండా ఆ నీళ్లు ఎలా ఉన్నాయో నిర్మలంగా కదలకుండా ఆలోచనలు కూడా అలా ఉంటాయి. ఇట్లాంటి మార్నింగ్ చూసే అదృష్టం కూడా చాలామంది నోచుకోలేదు. ఇలాంటి ఉదయాన్ని ఆస్వాదించే అదృష్టం చాలామందికి లేదు. అయితే మరి నిద్ర ఎలా లేవాలి? చాలామందికి బెడ్ మీద పడుకున్న వాళ్ళకి అసలు నిద్ర లేవడమే ఇష్టం లేదు. ఏంట్రా బాబు ఈరోజు నిద్ర లేవాలా అని. అంతేకాదు కొంతమంది అట్లాగే పడుకొని కొన్ని గంటల పాటు పడుకొని అలారం రింగ్ కాకుంటే బాగుండని అనుకొని ఒకవేళ లేవాల్సి వచ్చినా లేచిన తర్వాత ఆశ్చర్యపోయేది ఏంటంటే తెలుసా, అప్పుడే తెల్లారిందా అని. అసలు తెల్లారడమే ఇష్టం లేదు, అప్పుడే తెల్లారిందా అని. ఎంతోమంది లేపేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఇంకా చాలామంది ఏంటంటే అలారం పెట్టుకున్నవాడు తప్ప మిగతా వాళ్ళందరూ నిద్ర లేచి కూర్చుంటారు. నారాజు, నిద్ర లేస్తే మనిషి జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే నిద్ర లేస్తానే అది గ్లూమీ మార్నింగ్ ఉండకూడదు. ఇలా చాలా డల్గా నిద్ర ఎందుకు లేచామా అని, లేచిన తర్వాత అసలు ఏం చేయాల్సి ఉందని. చాలామంది నిద్ర లేవకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే లేచి ఏం చేయాలో తెలియకపోవడం. లేచాము, ఏం చేయాలో తెలియదు, అంతా సైలెంట్గా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది, ఇంకాసేపు పడుకుంటే ఏమైంది? ట్రూ అండి. ఇంకాసేపు పడుకుంటే అన్నది ఏమవుతుందంటే 1 గంట 2 గంటలు 3 గంటలు అయ్యి బాగా నిద్ర లేచి శరీరానికి నువ్వేం అలవాటు చేస్తున్నావు అంటే నీకు నిద్ర అవసరం అని శరీరానికి చెప్తున్నావు. ఇప్పుడు నీ బాడీ ఏం చేస్తుందంటే రేపటి నుంచి తొందరగా నిద్ర లేస్తుంటే అనవసరంగా ఎందుకు లేస్తున్నావు, ఇంకో 2 గంటలు పడుకోవచ్చు కదా అని చెప్తుంది. ఒకవేళ నిద్ర లేచినా సరే బలవంతంగా ఎక్కడికో వెళ్ళాలి, పని చేయాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి. నిద్ర లేచిన తర్వాత కూడా వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. లక్ష్యము, మార్గము, దాంతోపాటు బాధ్యత లేనటువంటి వాళ్ళ ఫేస్ ఎలా అయితే ఉంటుందో అన్నీ. మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, కొంతమంది నిజంగా నిద్ర ఎందుకు లేచిన తర్వాతైనా సరే ఏం చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెస్తుంది. ఎలా అనంటే నిజమే కదా అని చెప్పేది అనుకునేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా కలుగుతుంది. నాదేమైనా పోతోంది అన్న భావన లేనంత వరకు నిద్ర మాత్రం నువ్వు రా అని పిలుస్తుంది. నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాల్సిన టైం 6 o'clock అయితే ఎన్ని గంటలకు బయలుదేరాలో, ఎన్నికి లేవాలో, అక్కడ ఎన్నికి రిపోర్ట్ చేయాలో ఈ టైమింగ్ అన్న తెలిస్తే నిద్ర పొమ్మన్నా నిద్ర రాదు. ఎందుకంటే నాది పోద్ది కాబట్టి. లక్ష్యం మీద అవగాహన, లక్ష్యం పిలుస్తుంటుంది. మీ ఇంటర్వ్యూ కనుక మార్నింగే ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేస్తే, ఆన్లైన్ ఇంటర్వ్యూ పొద్దున్నే చేస్తే, అమెరికా నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ టైం 5:30 in the morning, వాళ్ళ టైం ఈవినింగ్ అయినప్పుడు లేచి కూర్చుంటారు. గంట ముందే ప్రిపేర్ అవుతారు. ఈరోజే ఎగ్జామ్ రాయాలి, ఇదే అవకాశం, ఇది మిస్ అయితే లైఫ్లో మన గోల్ మిస్ అయిపోయినట్టే అనే భయం ఉంటే నిద్ర లేచి కూర్చుంటారు కనీసం ఎగ్జామ్ రోజైనా. మీరు బాగా గమనిస్తే ప్రతిసారి మన స్టేక్స్ ఉంటే మనం ఏదైనా కోల్పోతాము మిస్ అవుతే అని అనిపించిన ప్రతిసారి మనం లేచి కూర్చుంటాం. నిద్రపోతున్నామంటే అర్థం అంటే మనం పోగొట్టుకునేది ఏం లేదు అని. కానీ
కంటికి ఎదురుగా పోగొట్టుకునేది కనిపించకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా నిద్రలో మనం పోగొట్టుకుంటున్నాం అన్న విషయం అర్థం చేసుకోవాలి. సో మరి ఎట్లా హ్యాపీగా నిద్ర లేవాలంటే ఎలా? నిద్ర లేస్తున్నప్పుడు హౌ టు వేకప్ హ్యాపీలీ. నా రాజు ఒక్కొక్క స్టేజ్ అసలు నిద్ర లేవాలని అనుకున్నప్పటి నుంచి ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, చీకట్లో పడుకున్నప్పుడు తెల్లవారింది, ఇక నాకు మెలకువ వచ్చింది అన్న ఒక్క క్షణం అందరికీ తెలుస్తుంది. మీరు కళ్ళు మూసుకొని దొర్లుతూ ఉంటారు, కానీ తెల్లవారి ఇది టైం అయిపోయిందని కళ్ళు మూసుకొని ఉండగానే తెలుస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే కొన్ని కనెక్షన్స్ కనెక్ట్ అవుతాయి, టైం అయిపోతున్నాయి. కనెక్ట్ అయ్యి ఈ కనెక్షన్ని నువ్వు అర్థం చేసుకొని నిద్ర లేస్తావా లేదా చూసి అవి యాక్టివ్గా ఉండాలా లేదా మెల్లిగా డిమ్ అయిపోయి మళ్ళీ నేను పడుకోబెట్టాలా అని నిర్ణయించుకోవడానికి ఆన్ అవుతాయి. తెలివైన వాడు ఏం చేస్తాడంటే తెల్లవారింది, ఇదిగో బాడీ చెప్తోంది అని అనుకున్నప్పుడు వెంటనే లేవాలని అనుకుంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద టెక్నిక్. నిజంగా లక్ష్యం ఉండి లేవడానికి మార్గం తెలియక తెల్లవారిందని మెదడుకు తెలిసి ఇక లేవాలని అనుకుంటే ఫాలో దిస్ టెక్నిక్. ఓకే. యూ హ్యావ్ టు డూ దిస్. 2 పామ్స్, నిద్ర మీరు కళ్ళు తెరవక్కర్లేదు, తెరవాల్సిన అవసరం లేకుండానే యూ టేక్ యువర్ పామ్స్, రైట్? కళ్ళు పడుకోనే ఇలా చేసి 1 2 3 4 5 6 7 8 దీన్ని స్పీడ్ పెంచండి. 30 సెకండ్స్ ఇలా చేయండి. మీకు యూ విల్ ఫీల్ దట్ ఎనర్జీ, యూ ఫీల్ దట్ వామ్త్, ఆ వేడి మీకు తెలుస్తుంది. మీరు ఇంకా కళ్ళు తెరవక్కర్లేదు, ఇది ఒక్కటి చేయండి, పడుకొనే చేయండి. మళ్ళీ ఈ 2 అరచేతుల్ని దెన్ యూ గో అండ్ టచ్ యువర్ ఫేస్. సో అది కూడా ఎలా చేయాలి? సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. జెంట్లీ రబ్ యువర్ పామ్స్ హ్యాపీలీ, రిథమెటికల్లీ, ఒక రిథంలో చేయండి. మీరు ఏమి కష్టపడక్కర్లేదు, మీ శరీరం ఏం లేదు, మీకు సహకరిస్తుంది శరీరం. ఎట్లా సహకరిస్తుందంటే మీరు ఇట్లా కొంచెం వామ్త్ క్రియేట్ చేసి దెన్ యూ టచ్ యువర్ ఫేస్ లైక్ దిస్ అండ్ దెన్ దిస్ వామ్త్ విల్ రియలీ గివ్ యూ ఎనర్జీ టు యువర్ బాడీ. ఇప్పుడు నేను కంఫర్టబుల్గా లేవచ్చు, లేవాలన్న లక్ష్యానికి లోపల బ్రెయిన్లో ఏవేవైతే కనెక్ట్ అవుదామా వద్దా అని ఆలోచిస్తున్నాయో అన్ని న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి, న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నీ లక్ష్యం ఏదో దానికి వెళ్ళి కనెక్ట్ అవుతాయి, ఆ బల్బు వెలుగుతుంది. వెలుగుతూనే మీకు అనిపిస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే నిద్ర కింద కాళ్ళు పెట్టి వెంటనే మీ బల్బు వెలిగించడం. ఎలా? ఇలా వెలగల ఎక్కడైతే లక్ష్యం వైపు కనిపించేటట్టు బల్బు లోపల ఎప్పుడైతే వెలిగిందో నేను నిద్ర లేవాలా అన్నప్పుడు ఇవాళ చేయాల్సిన పనులు ఫ్లాష్ అవుతాయి. ఫ్లాష్ అయ్యి ఊరికే నీకు గుర్తు చేస్తుంది బ్రెయిన్. మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అరే నువ్వు ఇవాళ చేయాల్సిన పనులు ఉన్నాయి, నువ్వు అనుకున్నావు ఈరోజు వాకింగ్ పోదాం అనుకున్నావు, ఈరోజు యోగా స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, బరువు తగ్గుదాం అనుకున్నావు, ఈరోజు ఎర్లీగా కాలేజీ పోదాం అనుకున్నావు, ఆఫీస్ పోదాం అనుకున్నావు, ఇవన్నీ గుర్తు చేస్తుంది, ఒక ఫ్లాష్ ఇస్తుంది. ఫ్లాష్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యాక్షన్, ఓన్లీ దిస్ యాక్షన్ అండ్ దెన్ వేకప్, గో అండ్ స్విచ్ ఆన్. స్విచ్ ఆన్ చేస్తూనే లైటు మెలటోనిన్ అన్న హార్మోను యాక్చువల్గా రాత్రి పడుకునే ముందు ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ అనేది ఒక రకమైన మత్తు పదార్థం. ఈ హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అయితే అంత నిద్ర వస్తుంది. నిద్రపోతున్నప్పుడు అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి అవసరం ఏంటంటే చీకటి అవసరం. ఎప్పుడైతే చీకటి ఉందో ఈ మెలటోనిన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందో మెల్లిగా మత్తులోకి వెళ్తాం. తెల్లవారిందో ఆటోమేటిక్గా బ్రెయిన్ దాని ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. పూర్తిగా ఎప్పుడు తగ్గుతుంది అంటే లైట్ ఎప్పుడు పడుతుందో మొహం మీద దాని ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో మత్తు తగ్గుతుంది. మత్తు తగ్గుతుందో యాక్టివ్ అవుతావు, ఆలోచనలు యాక్టివ్ అవుతాయి. సో దానికి మనం ఏం చేయాలి? లేస్తూనే వెంటనే ముందు స్విచ్ చేయాలి. చాలామంది చీకట్లోనే వెళ్తారు. వాష్రూమ్ వెళ్ళాల్సి ఉంటే లైట్ వేయకుండా లైట్ ఆఫ్ చేయి అని అంటారు, ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందని. అయితే వేయాలి. వేసిన తర్వాత ద లాస్ట్ బెస్ట్ స్టెప్, ఫెంటాస్టిక్ స్టెప్, మీకు ప్రపంచం అంతా ఏం జరుగుతుందో గుర్తుకు తెచ్చే స్టెప్ ఇది. గో స్ప్లాష్, వాటర్ని తీసి మొహాన్ని అట్లా కొడితే అప్పుడు మొత్తం ప్రపంచం కనిపించడం మొదలు పెడుతుంది. నీ జీవితంలో లక్ష్యం కనిపించడం మొదలు పెడుతుంది. నిన్న ఏం జరిగిందో తెలుస్తుంది, ఇప్పుడు రేపు ఏం చేయాలో తెలుస్తుంది. ఇంత తెలిసిన తర్వాత, లైట్ వేసిన తర్వాత, మెలటోనిన్ ప్రొడక్షన్ ఆగిపోయిన తర్వాత, ఇప్పుడు మొహాన్ని నీళ్ళు పడ్డ తర్వాత ఇక నీ పడుకోవాలని కోరిక కూడా కలగదు. ప్యానిక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అవసరం. అందుకే ఆ ప్యానిక్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే నిద్ర లేస్తూనే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ హ్యాపీ మనీ ఏం చెప్తుందంటే అసలు హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ? ప్రతి చోట. నువ్వు సంపాదిస్తున్నా సంతోషంగా ఉండాలి, ఖర్చు పెడుతున్నా సంతోషంగా ఉండాలి, పని చేస్తున్నా సంతోషంగా ఉండాలి, నిద్ర లేస్తున్నా సంతోషంగా లేవాలి. అందుకే నిద్ర లేస్తూనే ఒక్కసారి ఫ్లాష్ అయిపోతూనే థింక్ అబౌట్ అబండెన్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇక నేను లేస్తే నా జీవితంలో సంపద సమృద్ధి ఉంది, నిద్రపోతే లేదు. చీకట్లో శనిదేవుడు తప్ప లక్ష్మీదేవి రాదు. అంతేగా, నువ్వు చీకట్లో ఉండి పడుకొని ఎన్నాళ్ళు మగ్గిపోతావు.
సో ఆ సోమరితనం నుంచి, నిద్ర అలవాటు నుంచి బయటకు వచ్చి మీరు కనుక ఈ స్టెప్స్ ఫాలో అవుతే, ఈ సైన్స్ తెలియడం వల్ల వాళ్ళకి ఓహో ఇది ఎందుకు ఇలా జరుగుతుందన్నమాట. ఇంకోటి చాలామందికి కొన్ని మిత్స్ ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటి, ఎన్ని గంటలు నిద్రపోవాలి అని. రకరకాలైన సైన్స్ ఎన్నో ప్రయోగాలు చేశారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎన్ని గంటలు నిద్రపోవాలో, మీ నిద్రలో ఏం జరుగుతుందో, మీకు ఎంత అవసరమో అది మనం తెలుసుకుందాం. అయితే నిద్ర లేవాలనుకున్న వాళ్ళకు ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి, మీ అరికాలు ఎప్పుడైతే నేలను తాకిందో మీ ఆశలు ఆకాశాన్ని అంటుతాయి. అది ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని, ఆకాశంలో ఉన్న లక్ష్యాన్ని మీరు అందుకోగలరు. సో ముందు అది అంటేటట్టు చూడండి. బెడ్ మీద ఉన్నంత వరకు చీకటే, లైట్ వేసి వెలుగుని తీసుకురండి. ఫెంటాస్టిక్ లైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.